ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నెంటాయి. రాజధాని టెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. మరోవైపు నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలను అగ్రరాజ్యం అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ పెద్ద ఇబ్బందుల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొన్ని వారాల క్రితం నిజంగా సాధ్యమేనా అని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని నగరాలను ప్రజలు స్వాధీనం చేసుకున్నట్లు నాకు అనిపిస్తోంది అని ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఏర్పడడంతో అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్పై యుఎస్ దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ హై అలర్ట్ అవుతోంది. ఇరాన్ పరిణామాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఇజ్రాయెల్పై దాడి చేస్తే భయంకరమైన పరిణామాలుంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, అంతర్గత అస్థిరత ఇజ్రాయెల్ వ్యూహాత్మక లెక్కల్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్గో రూబియో శనివారం ఫోన్లో మాట్లాడుకున్నట్టు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల్లో ఇరాన్లో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఇరాన్ నిరసనల గురించి ట్రంప్ మాట్లాడుతూ నిరసనకారులకు హాని కలిగిస్తే అమెరికా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.